ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, అంటే యూనివర్స్కి సంబంధించి ఏదైనా యాన్షియంట్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంటే అది ఈరోజు ఎపిసోడ్లో చెప్పాలని అడుగుతున్నాను. ఓకే, ఖచ్చితంగా విరాట్. ఏన్షియంట్ టెక్నిక్ అని అడిగారు మీరు. పవర్ఫుల్ యాన్షియంట్ టెక్నిక్. పవర్ఫుల్ ఏన్షియంట్ టెక్నిక్ అని నేను ఏన్షియంట్ టెక్నిక్ అనను, కానీ అది మోడర్న్ టెక్నికే. బట్ కానీ మనం యూస్ చేసే పద్ధతి మాత్రం ఏన్షియంట్ టెక్నిక్, అంటే ఓల్డ్ మోడల్. ఎప్పుడు కూడా మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, అలానే ఒక పవర్ఫుల్ మనకు ఓల్డ్ మెథడ్ ఆఫ్ టెక్నిక్ అని ఉంది. బట్ అది మోడర్న్ టెక్నిక్. మనం యూస్ చేసేటివి దాంట్లో పాత వస్తువులు అనమాట, అంటే ఓల్డ్ మన ఒక 5 years 10 years బ్యాక్ చేసిన పద్ధతులు అనమాట. సో అది మనం తెలుసుకుంటాం. అది ఎంత అట్మోస్ట్ పవర్ఫుల్ విష్ ఫుల్ఫిల్మెంట్ టెక్నిక్ విరాట్. సో ఇది ఏంటి అంటే ఏ కోరికైనా మీరు రాసుకోవచ్చు, ఏ కోరికనైనా మీరు ఈ టెక్నిక్ ద్వారా నెరవేర్చుకోవచ్చు చాలా ఫాస్ట్గా, చాలా తొందరగా. సో అది ఏంటి అంటే లెటర్ టు యూనివర్స్. మనం చాలాసార్లు చిన్నప్పుడు లీవ్ లెటర్స్ రాసుంటాం, లవ్ లెటర్స్ రాసింటాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. మనం రాస్తుంది కూడా లెటర్ టు యూనివర్స్. మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అనమాట. సో లెటర్ టు యూనివర్స్ రాసేయడానికి కూడా మనకి చిన్నప్పుడు లీవ్ లెటర్ రాయాలంటే డియర్ టీచర్, డేటు, తర్వాత ఒక ఫార్మాట్, సబ్జెక్ట్, కింద మళ్ళీ మనం ఎందుకు లీవ్ అప్లై చేస్తున్నాము అని, మళ్ళీ కింద మీరు గ్రేట్ఫుల్లీ, థ్యాంక్ఫుల్లీ అని మీ సిగ్నేచర్ పెడతారు. అదొక ఫార్మాట్ ఉంది కదండి విరాట్. ఎగ్జాక్ట్లీ మనం లెటర్ టు యూనివర్స్కి ఉత్తరం రాసే దాంట్లో కూడా మనకు అలాంటి ఫార్మాట్స్ ఉంటాయి. సో 4 steps అనేటివి ఉంటుంది యూనివర్స్కి మనం ఉత్తరం రాసే దాంట్లో. అండ్ వెరీ 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 పవర్ఫుల్ వే ఆఫ్ మనము అట్రాక్ట్ చేసుకునేది. ఇది నేను ఎప్పుడు కూడా ఎక్కువగా 2 times రాస్తూ ఉంటాను. ఏదైనా కోరిక నెరవేరడానికి నేను లెటర్ యూనివర్స్కి డియర్ యూనివర్స్ అని రాస్తూ ఉంటాను. ప్లస్ ఎక్కువగా మనీని అట్రాక్ట్ చేయాలన్నప్పుడు కూడా మనీకి లెటర్ రాస్తూ ఉంటాను అనమాట. సో ఇది 2 different టెక్నిక్స్. బట్ మనం ఈరోజు ఏ కోరికకైనా నేర్చుకోవాలి, అట్రాక్ట్ చేసుకోవాలి అన్నదానికి లెటర్ టు యూనివర్స్ అనేది రాస్తాం. ఏం లేదు, మీకు కావాల్సిన ఒక పేపర్, ఒక పెన్ అంతే. సో తీసుకోండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ మీ థాట్స్, మీ మైండ్లో ఉండేటివన్నీ కూడా కామ్ డౌన్ అవ్వాలి. సో మీ ఎనర్జీస్ అనేటివి ప్రాపర్గా ఉండాలి, అంటే ఎక్కువగా నెగటివ్ ఎనర్జీస్ లేకుండా మీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉండి మీరు ఒక పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి. ఫస్ట్ రాయాల్సింది డియర్ యూనివర్స్, ప్రియమైన విశ్వమా అని రాసేసుకోండి. ఎవరు ఏ లాంగ్వేజ్లో రాసినా కూడా యూనివర్స్కి అర్థం కాదు. యూనివర్స్కి అర్థమయ్యే భాష ఓన్లీ ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్ మాత్రమే. సో డియర్ యూనివర్స్ అని రాసేసి స్టెప్ నెంబర్ 1 మనం రాయాల్సింది ఏంటి తెలుసా విరాట్? మీరు ఏదైనా కోరిక కోరుతున్నారు, జరగట్లేదు, విసిగిపోయారు, మీకు కోపం వస్తుంది, నాకు అవ్వట్లేదు, ఇంకెంతగానం నేను వెయిట్ చేయాలి. యూ విల్ హ్యావ్ సర్టైన్ ఇమోషన్స్ కదా, మీకు ఇమోషన్స్ వస్తుంటుంది. మీరు అనుకున్నది ఏదైనా పని జరగట్లేదు అనుకోండి, హ్యాపీగా ఉంటారా? ఉండరు కదా. యూ విల్ గో త్రూ మల్టిపుల్ ఇమోషన్స్. సో ఆ ఇమోషన్స్ విసుగు అవ్వచ్చు, చిరాకు అవ్వచ్చు, నాకు ఇది అవ్వట్లేదు అనే భావన అయి ఉండొచ్చు. నేను ఎన్ని టెక్నిక్స్ చేసినా నాకు రావట్లేదు, నా లైఫ్ ఇంతే, ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, ఆ బాధలు రాయాలి. స్టెప్ నెంబర్ 1. మీకు ఈ కోరిక నెరవేరకుండా ఉండడానికి మీరు అనుభూతి చెందుతున్న ప్రతి బాధ, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, నాకెందుకు ఇన్ని చేసినా నాకు జాబ్ రావట్లేదు, నాకు బిజినెస్లో గ్రోత్ ఎందుకు రావట్లేదు, నాకు ఎప్పుడు బిజినెస్ జరగాలంటే నాకు బిజినెస్ జరగట్లేదు, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయట్లేదు, నేను లోన్ అప్లై చేసే లోన్ రావట్లేదు, నాకు ఆ లోన్ వస్తే చాలా వరకు తీరిపోతాయి. సో మీకు ఆ తీరకుండా ఉన్నప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్, ఒక బాధ ఉంటుంది చూడండి. స్టెప్ నెంబర్ 1 అవన్నీ రాయాలి. మీరు ఒకవేళ బూతులు తిట్టాలనుకుంటున్నారా? ఎస్, మొత్తం వొమిట్ చేస్తాం మనము ఈ యూనివర్స్ లెటర్లో. మొత్తం మన నెగటివ్ ఎంతైతే ఉందో అదంతా కూడా స్టెప్ 1లో రాస్తాం. స్టెప్ 2లో ఫర్గివ్ చేయమని అడుగుతాం. పైన మనం వ్యక్తపరిచిన బాధనన్నిటికి కూడా క్షమించు, నేను నిన్ను ఇలా ఆలోచించాను, ఐఎమ్ సారీ, నేను ఇలా నెగటివ్గా థింక్ చేశాను, ఐఎమ్ సారీ, నేను నెగటివ్గా ఫీల్ అయ్యాను, ఐఎమ్ సారీ, నాకు పేషెన్స్ వెళ్ళిపోతుంది యూనివర్స్, బట్ నా ప్రాబ్లం ఇది, నా ఫీలింగ్ ఇది అనేసి ఫర్గివ్నెస్ అడుగుతాం. స్టెప్ 2లో క్షమాగుణం అడుగుతాం. స్టెప్ 1లో మన ఎమోషన్స్ యాస్టీస్, బాధ, నెగిటివ్ ఎమోషన్స్ లేకపోతే, మీకు ఆ కోరిక జరగకపోతే మీరు ఏమైతే గో త్రూ అవుతున్నారో అవన్నీ రాస్తారు. స్టెప్ 2లో
క్షమించమని అడుగుతారు. పైన మీరు ఫీల్ అయిన నెగటివ్ వాటికి అన్నిటికీ. స్టెప్ 3, ఆ కోరిక జరిగితే మీరు ఏమేం ఫీల్ అవుతారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను, నా పేరెంట్స్ అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవుతారు, నాకు ఇది అకంప్లిష్మెంట్ అవుతుంది, నా బకెట్ లిస్ట్లో ఒక టిక్ అయిపోయింది. సో మనం ఎంజాయ్ చేస్తాం చూడండి. ఫస్ట్లో మనం బాధ వ్యక్తం చేసాం, కోరిక నెరవేరితే మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, దానివల్ల ఎన్ని లాభాలు ఉంటాయి, దానివల్ల మీరు ఎంత ఆనందం అనుభూతి చెందుతున్నారు. స్టెప్ 3 అది రాస్తారు. స్టెప్ 4, సరెండర్ టు ద యూనివర్స్కి అంకిత భావంతో మనము థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ చెప్తూ మన కోరిక నెరవేరింది, నేను నీకు సరెండర్ చేస్తున్నాను అనేసి రాస్తాం. ఇప్పుడు మనం ఎవరికైనా లెటర్ రాస్తున్నాం అనుకోండి, మనం ఏం రాస్తాం, మనం చెప్పాలిందంతా చెప్పేసి థ్యాంక్ యూ అని రాసేస్తాం. అంతేకాని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కానీ రిప్లై కానీ మనం ఎదురు చూడం. బట్ మనము వ్యక్తపరచాలనుకున్నవన్నీ వ్యక్తపరుస్తాం. సో ఇక్కడ మనము యూనివర్స్కి మనము అన్నీ సరెండర్ చేసేస్తున్నాం, మిక్స్డ్ ఎమోషన్స్. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ బాధ, మళ్ళీ క్షమించడం, మళ్ళీ మేనిఫెస్టేషన్, మళ్ళీ గ్రాటిట్యూడ్. సో అన్నీ కవర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్. అండ్ ఈ టెక్నిక్ చేసిన మీకు మ్యాక్సిమం 21 రోజుల్లో నెరవేరిపోతుంది. 21 డేస్లో అది ఏ కోరికైనా కూడా మీరు లెటర్కి ఇలా యూనివర్స్కి లెటర్ రాసినట్లయితే మ్యాక్సిమం 21 డేస్లో మీకు కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది విరాట్. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఈ ఫార్మాట్లో రాసుకొని మీ కోరిక ఏదైనా కూడా నెరవేర్చుకోవాలనేసి కోరుకుంటున్నాను. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇలా చాలామందికి ఈ టెక్నిక్స్ అనే కాదు, వాళ్ళ లైఫ్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సిచ్యువేషన్ ఓరియంటెడ్గా. అందరికీ ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉండవు, అందరికీ శాలరీ ప్రాబ్లమ్స్ ఉండవు, అందరికీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. వాటన్నిటికీ సంబంధించి ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా మీ సైడ్ నుంచి ఎటువంటి ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయబడింది, దాని గురించి చెప్తారా? మనకు వచ్చే మంత్లో మనకు ఒక వర్క్ షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాం విరాట్, అల్టిమేట్ వెల్త్ మాస్టరీ అనేసి. సో మీరు పేరు వినగానే అల్టిమేట్ వెల్త్ మాస్టరీ అంటే ఓన్లీ డబ్బే కాదు విరాట్. వెల్త్ అనేది ఎప్పుడు అంటాం, మన దగ్గర ప్రాస్పరిటీ అంటే డబ్బు పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్షిప్స్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా నువ్వు అన్ని ఏరియాస్లోనూ బాగా ఉన్నప్పుడే యు ఆర్ వెల్త్ అంటాం. ఓన్లీ డబ్బు ఉంటే మనం వెల్తీ అనం, ప్రాస్పరిటీ అనం. సో వెల్తీగా అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లోనూ మీరు అబండెన్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఈ వర్క్షాప్ని మీరు అటెండ్ చేయాలి. అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో కూడా మీరు అద్భుతాలని ఎలా సృష్టించుకోవచ్చు, మీ లైఫ్కి మీరే ఎలా క్రియేటర్ అవ్వచ్చు. నా లైఫ్కి నేనే బ్రహ్మ. సో అలా మీ లైఫ్కి మీరు బ్రహ్మ అవ్వాలనుకుంటే ఎస్, ఇలాంటి వర్క్షాప్ అటెండ్ అయినట్టయితే మీరు ప్రతిరోజు కూడా నా రోజు ఎలా ఉండాలనేది కూడా డిజైన్ చేసుకోవచ్చు యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇలాంటి మరెన్నో టెక్నిక్స్, మరెన్నో లైవ్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, రోజు మనం ఒక మిరాకిల్ డైరీ అనేది ఒకటి మనము అలవాటు చేస్తామన్నమాట మన వర్క్షాప్ జాయిన్ అయిన వాళ్ళకు. ఆ మిరాకిల్ డైరీస్లో వాళ్ళ మిరాకిల్స్, చిన్న మిరాకిల్స్, 10 ర్యాండమ్ థింగ్స్కి గ్రాటిట్యూడ్ చెప్తున్నట్లు వాళ్ళు మిరాకిల్ డైరీ అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్కి వచ్చాక వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి, మిరాకిల్స్ జరుగుతాయి అనమాట. సో ఆ మిరాకిల్స్లో, ఆ మిరాకిల్ డైరీలో మిరాకిల్స్ రాస్తూ వస్తారు. సో ఇలాంటి మరెన్నో కొత్త టెక్నిక్స్, కొత్త పద్ధతులు లైవ్గా ఎక్స్పీరియన్స్ అయ్యేటివన్నీ కూడా ఈ వర్క్షాప్లో చేయబడి ఉంటుంది, అన్ని ఏరియాస్లో అబండెన్స్ అట్రాక్ట్ చేయడానికి. వండర్ఫుల్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అట్ ది సేమ్ టైం ఎవరైతే మీ లైఫ్లో ఇలాంటి కొరత ఉంది, నా లైఫ్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటారో డెఫినెట్లీ ఈ వన్ స్టాప్ సొల్యూషన్ని మీరు తీసుకోవచ్చు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మీరు భావించవచ్చు. సో దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా వెంటనే ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు వెంటనే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.